కాదు నాన్న, నీకుందా కెపాసిటీ? ఉంది సార్. ఉందా? అప్పుడు ఏ తండ్రి ఊడుకోడు. మీ ఇద్దరు అపురూపమైన సీన్ అది ఒక రకంగా, అవునా? జీవితకాలం చెప్పుకోవడానికి ఒక మంచి ఫస్ట్ సీన్. దాన్ని నేను అడగలేదండి, ఆవిడ అబార్షన్ చేయించుకుందండి అంటావేంటి? చాలా విడ్డూరంగా ఉంది. అబార్షన్ విషయం కూడా నువ్వు సీరియస్గా తీసుకోకుండా మా ఆవిడ ఫీల్ అవుతుందేమోనండి అంటావేంటి? నీకేం కోపం రాలేదా? అసలు ఏంటి ఇది ఏమైనా అడగాలని నీకేం అనిపించలేదా? అనిపించింది మేడం, ఏ రకంగా అడగాలని అనిపించింది. కానీ ఆ, తర్వాత ఏం చేసావు? తను ఎవరో తెలుసుకుందామని, మెసేజ్లు ఎవరితో చేస్తుంది, వీడియోస్ ఎవరితో చేస్తుంది అని తెలుసుకుందామని నేను వెయిట్ చేస్తున్నాను మేడం. అప్పుడు అడుగుదామని నేను ఉన్నాను మేడం. ఓకే, ఎవిడెన్స్ ఏదైనా దొరికితే బాగుండని అనుకుంటున్నావు. ఒక రోజు కోపంతో తమ్ముడితో డిస్కషన్ చేశాను మేడం. అసలు తమ్ముడికి చెప్పకూడదు అనుకున్నాను, ఇలా మీ వదిన ఇలా చేస్తుందని. క్యారెక్టర్ పడిపోద్ది వదిన మీద అని ఎందుకు వచ్చింది? చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఇంకా తమ్ముడితో డిస్కషన్ చేశాను మేడం. ఇంకెవరున్నారు, నాకు నా తమ్ముడే ఉన్నాడు. చెప్పు నన్ను, ఏం షేర్ చేసుకున్నావు? ఇలా మొత్తం చెప్పాను సార్ నేను ఫస్ట్ నుంచి. దానికి అతని రియాక్షన్ ఏంటి? తన రియాక్షన్ ఏం లేదు సార్, నార్మల్గా ఇలా చేస్తుందా అలా చేస్తుందా అని అన్నాడు తప్ప ఏం పెద్ద రియాక్ట్ అవ్వలేదు సార్. తప్పు వదింది, తప్పు అది నేను కరెక్ట్గా లేదు, పద్ధతిగా లేదు, నువ్వేం చేయాలన్నది చెప్పాడా? ఏమైనా సలహా ఇచ్చాడా? షాక్ అయ్యాడు అసలు? లేదు సార్, షాక్ గట్ట ఏం లేదు సార్. నాకు అప్పుడే కొంచెం అనుమానం అయింది సార్. అప్పుడే ఏం మాట్లాడావు అతనితో నువ్వు? మామూలుగా స్టార్టింగ్ తన ప్రవర్తన జరుగుతుందంతా అంతా చెప్పాను మేడం. చెప్పావు. తను చంపాలనిపిస్తుంది, ఇంకా నాకు అంత కోపం వస్తుంది అని చెప్పాను మేడం తనతో. ఓకే, ఆ తర్వాత రోజు తనే నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు అని అడిగాను మేడం. ఈ అమ్మాయా? అవును మేడం. అక్కడ వెలిగిస్తే ఇక్కడ బాంబు ఇక్కడ పేలిందా? అవును సార్. అంతే. ఇంకా అప్పుడు నాకు అనుమానం వచ్చి సెల్ అన్ని చెక్ చేస్తే ఆ డేటు మొత్తం అన్ని వాట్సాప్ మెసేజ్లు ఐ లవ్ యూ. మీ తమ్ముడితో షేర్ చేసుకోవడానికి ముందే నువ్వు ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటే ఎవరో తెలిసేది కదా. తెలిసింది ఎవరు? తెలిసింది మేడం. ఎవరు? మా తమ్ముడే మేడం. ఎవరు? మీ తమ్ముడితోనా? అవును సార్. ఎవరు? మీ భార్యకి అక్రమ సంబంధం? అవును సార్. ఈ న్యూడ్ కాల్స్ అన్ని అతనితోనే? అతనితోనే సార్. ఈ ఫోటోలు పంచేది అంతా అతనితోనే? అతనితోనే సార్. అంతవరకు ఆగిందా? డైరెక్ట్ గా భార్య భర్తల్లాగా కలిసారా? కలిసినట్టుగా ఉన్నారు సార్. అయ్యా, న్యూడ్ కాల్స్ దాకా వెళ్ళింది కదా. మెసేజ్ల్లో చూసావా? చూసాను సార్, మెసేజ్లో కూడా న్యూడ్గా ఉన్నాయి మెసేజ్లు కూడా. మహానుభావుడిని మీ ఇంట్లో ఉంటూనే మీ ఇంట్లోనే కొంపట పెట్టాడా? అవును సార్. ఎప్పటి నుంచే ఉందంట వాళ్ళిద్దరి మధ్య? అది అడిగితే సంవత్సరం నుంచి నేను లవ్ చేస్తాను అని చెప్పింది సార్. కాదు నాన్న, మీరిద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు కూడా మీ బ్రదరు ఈమె ఎవరో తెలుసా? అంటే మీ భార్య గురించి పరిచయం ఉందా వాళ్ళిద్దరికి? డబల్ జూనియర్ సార్. ఎవరు? బ్రదర్. సో సీనియర్ అమ్మాయి తెలుసు సార్. అప్పుడే ఉందేమో రన్నింగ్ స్టోరీ. అవును సార్. నువ్వు బక్రా అయ్యావు, నువ్వు తర్వాత వచ్చావు. నువ్వు ఆడు సీనియర్, నువ్వు జూనియర్. అదే సార్, న్యాయం కోసం వచ్చాను సార్. ఏం న్యాయం కావాలి? నువ్వు ఎలాంటాడు అంటే ముక్కు ఎక్కడ ఉందిరా బాబు అంటే ఇలా సుట్టాడు అంటాడు ఎవడో, అలా ఉంది. సరే, ఇప్పుడు తెలిసిన తర్వాత మీ తమ్ముడు చెంప పగల కొట్టావా ఏంట్రా? తల్లి లాంటి వదినతో ఇట్లాంటి రిలేషన్ ఏంటి? నిన్ను నమ్మి ఇంట్లో పెట్టి అన్నం వండి తినిపిస్తుంటే నీకు ఈ అధవేషాలు ఎందుకు వచ్చి నేను అడిగావా? అడిగాను మేడం. ఏమంటున్నాడు? తల్లే వదినే అన్నాడు. అంతేనా? అంతే మేడం. రిలేషన్స్ కే క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి ఎపిసోడ్లు చూస్తుంటే. మీ ఆవిడేమంది? అడిగావా లేదంటే మళ్ళీ బాధపడుతుందని అడగకుండా మానేసావా? అడిగాను మేడం, నాకు ఇద్దరు కావాలనుకున్నాను. ఎవరు? మీ తమ్ముడు కావాలి, నువ్వు కావాలా? ఆ, నువ్వెందుకు కావాలో ఇప్పుడు క్వశ్చన్ ఆడెందుకు కావాలన్నది కాదు. నువ్వెందుకు కావాలి? నిజమే. అంతే కదా బాబు. స్మూత్ గా ఏం చేసినా ఏం అనవని కావాలా లేకపోతే ఏంటి? బాబు నువ్వు నోట్లో వేయలేట్టు నాకు కొరకవా? కొరుకుతాను సార్. కొరుకుతావా? కొరుకుతాడంట. చంపేద్దాం అనుకునేటటువంటి ఆలోచన నీకు వచ్చిందంటే మాకు అంత విడ్డూరంగా ఉంది. నువ్వేంటంటే భార్యని ఫోన్ చెక్ చేస్తేనే ఫీల్ అయిపోతుందేమో అనేటటువంటి భార్యని ఈరోజు చంపేసే అంత ఆలోచన నీకు వస్తుందంటే విడ్డూరంగా ఉంది. అసలు వాస్తవం కనిపించట్లేదు అందులో. ఇప్పుడు మీ తమ్ముడితో నువ్వు మా ఆవిడని చంపేద్దామన్నంత కోపం వస్తుందిరా అన్నప్పుడు కాన్షియస్ లోనేనా డ్రింక్ తాగున్నావా? లేదు మేడం. డ్రింక్ తాగున్నావు. డ్రింక్ తాగున్నా. అందుకే నీకు ఆ ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఎవరిని వేసేస్తావు? ఇద్దరిని కలిపా ప్యాకేజా? లేదు సార్. తమ్ముడు అంటే ప్రాణమే ఏంటి? తమ్ముడు అంటే ఇష్టం సార్ నాకు. తమ్ముడు అంటే ఇష్టం. ఇప్పుడు వచ్చేస్తా అన్నాడు కదా, ఎంట్రీ ఇచ్చి వాళ్ళు. ఇంకెందుకు ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? ఇష్టమేంటి అయ్యా అంత చండాలు పని చేస్తే? ఇష్టమేంటి? అంతా బయటకే సార్, నటన మొత్తం. ఏదయ్యా తమ్ముడు అంటే ప్రేమ అనేది నటన అంతేగా? ఆవిడ పంచుకుంటే బాగా నిజంగా ప్రేమ ఉన్నట్టు లెక్క మీ అన్నకి. నువ్వు మంచి ఫిట్టర్ నువ్వు మాట్లాడతావా? ఆ అమ్మాయి ఇష్టపడింది, నేను ఇష్టపడ్డాను. అమ్మాయా? అమ్మాయా? ఎవరావిడ? అవునండి, అన్ని భార్యే. మా అన్నీ ఏం చేయలేదా చిన్నప్పటి నుండి? చిన్నప్పుడు సంగతి వేర్రా బాబు. ఈ అమ్మాయి ఎవరో చెప్పు. ఈవిడ అమ్మాయి అని పిలుస్తావా? అమ్మాయి అని పిలుస్తున్నావు అంటే కనుక మీ బ్రదర్ కంటే నీకు సీనియారిటీ ఉందేమో ఈ అమ్మాయి విషయంలో. అసలు అమ్మాయి ఏంటి? ఆవిడకు ఒక క్యారెక్టర్ వచ్చింది. నువ్వు జూనియర్ కాలేజీలో. అవునండి, నాకు ఆ అమ్మాయి నచ్చింది. ఎప్పటి నుంచి నచ్చింది అయ్యరా? మీ అన్నయ్యకి నచ్చిన తర్వాత నీకు నచ్చిందా? మీ అన్నయ్యకి నచ్చక ముందే నచ్చిందా? అది నా క్వశ్చన్ ఇక్కడ. మా అన్న పెళ్ళైన నెలకి నెలకి నచ్చింది. వదిన ఇష్టపడ్డావు? మీ ఇద్దరం ఇష్టపడుకున్నాం.
ఏమయ్యా లెక్క ఉండద్దా ఇక్కడ? లెక్క కొలత పత్రం ఏమి ఉండద్దా ఇక్కడ? ఎలా పెంచారయ్యా మీ ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని? ఆ అమ్మాయి ఇష్టపడిందండి. అమ్మాయి కాదయ్యా బాబు, ఆవిడకు పేరుంది చెప్పు. కావ్య. కావ్య పేరు అడగట్లా అమ్మా. ఏమవుతుంది నీకు ఆవిడ? ఆ మాట అన్నవా? అసలు నోటేమిటి అనట్లేదు చూడండి. రావట్లేదే ఆ మాట. పేరు చెప్తున్నాడా అమ్మాయి అంటున్నాడు ఏమిటో? అమ్మాయికి ఇష్టం కదండి. ఇష్టమా కష్టమన్నది వదిలేసే. ఆవిడ ఎవరు అని అడిగారు మేడం. వదినా అని చెప్పడానికి కింద మీద దొల్లేస్తున్నావు నువ్వు. నేను ఇష్టపడినప్పుడు నాకు అలా వదినవుతుందండి. సో లవర్ అంటావు. అమ్మా చూసారా చూడండి ఎంత డేర్గా ఉన్నాడా పిల్లాడు. మీ అన్నయ్య భార్య నీ లవర్. నేను ఉంచుకుందాం అనుకున్నాను ఆ అమ్మాయిని. బా రే పొడిసేస్తున్నారా బాబు. ఎక్కడి నుంచి వస్తారా బాబు మీరంతా? రే ఆయుష్లు తగ్గిపోతారా. ఆడొక దద్దమ్మ అండి, ఆడికి ఏం తెలీదు. కాక మాకు కనిపిస్తుంది, దద్దమ్మనైతే మాకు కనిపిస్తుంది, నువ్వు సూపర్ హీరో అని అర్థం అవుతుంది. అందుకే ఆ అమ్మాయి నన్ను ఇష్టపడిందండి. కాదయ్యా అప్పుడు వాడు దద్దమ్మంటే ఏంటి? దద్దమ్మంటే ఏంటి? సెక్షువల్ గా పనిచేయడనా? చూసారు కదా సార్ మీరే ఇందాక, తెలిసిన అడగడు. అందుకే ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది. అలా కదా మగాడు కాదంటావా? ఏంది లెక్కనిది? అంతే కదండి. సుఖ పెట్టట్లేదు, వదిన సుఖ పెట్టట్లేదు కాబట్టి నువ్వు సుఖ పెడుతున్నావు అంతే కదా. నిన్ను అడిగిందా? నేను ఆ అమ్మాయితో మాట్లాడానండి. మాట్లాడావు, ఏం చెప్పింది నీకు మీ అన్నయ్య గురించి? అప్పుడు నువ్వేం చేయాలి? అన్న సంసారాన్ని నిలబెడతావా కూలుస్తావా? ఏమన్నీ ఉత్త కబుర్లు మేడం. నాకు అమ్మాయిలు పిచ్చండి, అందుకే నేను అమ్మాయి ఇష్టపడి. అమ్మాయిల పిచ్చ. ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడింది. అరే అమ్మాయిలు పిచ్చి అంటే కనుక బోల్ రూపాయి గుంజుని నీకు ఎక్కడ కావాలంటే బయటికి వెళ్ళి చూసుకో. వదిలేందుకు అబ్బా నీకు? చిన్నప్పటి నుంచి అన్ని పంచుకుంటున్నాము. నా తమ్ముడే ప్రపంచం. భార్య మీద కోపంతో భార్యని ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ తమ్ముడిని కూడా ఏమి చేయాలని అనుకున్నటువంటి అన్నయ్య అక్కడ. నటనండి అదంతా. లేకపోతే ఏదైనా చేసేస్తున్నాడా నిన్ను? ఏమయ్యా నటిస్తున్నావంట, వాస్తవానికి నీకేమో అతని మీద ప్రేమ లేదంట. ఇతను కూడా గుంపులో వేసేద్దాం అనుకుంటున్నావు అంట. నిజమేనా? కాలేజ్ ఫీజు కూడా నేనే కడుతున్నాను సార్ ఆయనకి. కడుతున్నాడా? కాలేజ్ ఫీజు ఎవరు కట్టరు మేడం. ఎవరు కట్టరేంటి? ఎవరో కట్టరు. ఈ రోజుల్లో అన్నలు కడుతున్నారంటే గొప్పే. పెళ్ళయి భార్య ఉండగా కడుతున్నాడంటే. చాలా మంది ఆడపిల్లలు ఉన్నట్టున్నారు. మంచి ఎక్స్పీరియన్స్ లో ఉన్నావు నువ్వు. ఓన్లీ ఆడపిల్ల లేదంటే క్యూలో పెట్టి వదిలినా? లేదండి, ఒక అమ్మాయి ఉంది మాకు. వేరే ఉంది. నీకు లవర్ ఉంది, ఇక్కడ ఒక ఇంట్లో అమ్మాయి ఉంది. అనుకుంటున్నాను. ఏందిరా ఉంచుకునేది? ఏంటి లెక్క ఏంటి? మరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఏంటి? అసలు ఉంచుకోవటం ఏంటి? నాకు లెక్క అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఆల్రెడీ నీకు పెళ్లి అయ్యిందా? అవ్వలేదండి. పెళ్లి అవ్వలేదు. నువ్వు ప్రేమించినటువంటి అమ్మాయి వేరే ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసావు. ఈవిని సైడ్ ఉంచుకుంటానని అంటున్నావు అంతేనా? అంతేనండి. మరి అతను ఏమవ్వాలి? మీ అన్న ఏమవ్వాలి? ఇంత అన్ఎథికల్ గా, ఇంత ఇమ్మోరల్ గా, ఇంత ఇన్ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నావు. వాళ్ళ జాబేదో వాళ్ళు చేస్తారు, నువ్వెట్లా చేస్తావురా బాబు ఏదన్నా గానీ? నువ్వెవడో ఉద్ధరించడానికి వాళ్ళని. ఆడ తిరగలేదండి ఇప్పటి వరకు, ఇక్కడికి వచ్చాడు. నువ్వు తిరుగుతున్నావు, అతను తిరుగుతున్నాడు. మరి భార్యని ఎవరో సాటిస్ఫై చేసేదే? చెప్పు, నువ్వు తిరగలేదా? తమ్ముడు మగాడిని నాకే సిగ్గా ఉంది. లేడీస్ ఇక్కడ ఉన్నారు. ఏందయ్యా ఈ లెక్క? నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి వచ్చి లవ్ చేసిందంటే ఏముంది? పెళ్ళైన నెల రోజుల తర్వాత నీకు వచ్చి ఐ లవ్ యూ చెప్పింది ఆ అమ్మాయి. అడగండి, అమ్మాయిని అడగండి. చెప్పు. అడుగుతావు, ఆవిడని అడిగేది ఆడుతూ. ఏమో నీ పేరు కావ్య? చెప్పు తల్లే. హీరో గారు ఏదో అడుగుతున్నారు, చెప్పు. అసలు అడగాలంటే కూడా నాకు విడ్డూరంగా ఉంది. అక్కడ వ్యవహారం లేదంటే ఇక్కడ వ్యవహారం ఉందని చెప్పి ఇటువైపు డైవర్ట్ అయ్యావంట. ఏంది నిజం? ఏమో పెళ్ళి మీ ఇద్దరు లవ్ మ్యారేజేనా? అవును మేడం. 1 month లో మరిదికి ఎట్లా ఐ లవ్ యూ చెప్తావు నువ్వు? అవును మేడం, పెళ్ళైన తర్వాత చెప్పాడు మేడం. ఎవరు అబ్బాయి చెప్పాడా ఫస్ట్? నువ్వంటే ఇష్టం, నేను చేసుకుంటా అని చెప్పాడు మేడం. అప్పుడు లాగి చెంప మీద ఒకటి కొట్టలేకపోయావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి చెప్పు తీసుకు కొట్టాల్సింది అక్కడే. నిదానంగా చెప్తున్నావేంటి? ఇద్దరు 2 ఏళ్ళు పెళ్లి లవ్ చేసి మరి పెళ్లి చేసుకున్నారు కదా. మరి 1 month లో అలా వచ్చి ఒకడు మాట్లాడాడు, ఇంకో మగాడంటే వెళ్ళి మీ ఆయన కన్నా చెప్పాలి నీ తమ్ముడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి. అలా చెప్పలేదు అమ్మా. ఆ అబ్బాయి ఇలా చెప్పలేదు. మీ మొగుడికి వ్యవహారం పెళ్ళైనటువంటి నెల రోజుల్లోనే నీ మొగుడికి, నువ్వు ప్రేమించినటువంటి పెళ్లి చేసుకుని నీ మొగుడికి వ్యవహారం లేదన్నది నువ్వు వచ్చి అతనికి చెప్పుకున్నావు అంట. ఆ బాధని, ఆ గ్యాప్ నేను ఫిల్ చేస్తానని చెప్పి ఇతను దూరాడంట. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇంత వాల్యూ లేకుండా నేను ఈ సారీ చెప్పించింది ఓన్లీ నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన క్రైమ్కి కాదు. క్రైమ్కి ఏం పనిష్మెంట్స్ ఉంటాయో మాట్లాడతా. సారీ చెప్తే ఇట్లా దులిపేసుకొని నిన్ను పంపించేంత ఈజీ తప్పు కాదు నువ్వు చేసింది. నువ్వు చేసిన పని వల్ల అతని జీవితం సర్వనాశనం అయిపోయింది. ఈ రోజున ఒక కుటుంబం లేకుండా పోయింది. ఆయనకి ఏముందా ఏమి లేదా అనేది కాదు నువ్వు మాట్లాడాల్సింది. నీతో అతనికి వచ్చిన పెద్ద కష్టాన్ని నీతో షేర్ చేసుకుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? అన్న మేమంతా ఉన్నాము, లేదు డాక్టర్ దగ్గరికి వెళ్దామా, లేకపోతే ఎవడు అన్నకు వదినికి లైన్ వేస్తున్న వ్యక్తి కనిపెడదాం, తోలు తీద్దాం, ఆడు తప్ప వదిన తప్ప తేల్చుకుందాం. మన వంశాన్ని ముందుకు తీసుకెళ్లేది మీ ఇంటికి వచ్చే వదినలు మీ ఆవిడని మీకు తెలియదా? చదువుకుంటున్నావు కదా, నీ తల్లిదండ్రులు తెలిస్తే ఎంత హీనంగా ఇదవుతారో తెలుసా? ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుందా? నీ జీవితకాలంలో మీ అన్న మొక్కను చూడగలవా? ఆ అబ్బాయి నీ అమ్మాయిని ఉంచుకొని జీవితకాలంలో నీతో ఉండగలడా? నీకు పెళ్ళి అవుతుంది, ఫంక్షన్కి అన్న వదులు రావాలి, వచ్చి ఏమని మాట్లాడతారు, ఏమని కార్యక్రమాలు చేస్తారు? నువ్వు ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతావా?
మనిషిగా జ్ఞానం ఉండాలి కదా అయ్యా కాస్తైనా. ఒక రిలేషన్ ఎక్కడికి వెళ్తున్నారని అక్రమ సంబంధాలకు అడ్డే లేదా? ఇంత దారుణంగా దిగజారుతారా? ఇక తర్వాత మిగిలిన రిలేషన్స్ నోటెమ్మట ఆలోచన వస్తేనే షేక్ వస్తుంది. ఎవరికి ఎక్కడ సెక్యూరిటీ ఉండదు. ఇంకా ఇంత కొవ్వెక్కి తిరుగుతున్నారా సెక్సువల్ రిలేషన్స్ కి? ఎంత చండాలంగా మాట్లాడావో తెలుసా? ఒక పిల్లని లవ్ చేసావు, అక్కడ అమ్మాయి వెనకాల ఉంది, వదిన సుఖ పెడుతున్నావా వచ్చి? ఇంకా పెద్ద మళ్ళీ దానికి ఒక డైలాగ్, నీకు వదిన అనే మాట నీ దగ్గర నుంచి రాదు, చేసే పని మాత్రం చేస్తావు వెనకాల. ఇక నిన్ను క్షమించడం అయితే కుదరదు. నీ క్యారెక్టర్ గురించి నీ తల్లిదండ్రులకి నీ లవర్కి మేము ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాము. నువ్వు ఇక్కడ అసలు మాట్లాడడానికి కూడా అర్హత లేదు. ఆ అమ్మాయి కేసులు పెట్టుకుంటుందా చస్తుందా ఆవిడ కర్మ ఆవిడది. ఎందుకంటే ఇక ఆవిడ గురించి నాకు మాట్లాడడానికి కూడా చాలా తక్కువ బెటర్ అని నాకు అనుకుంటున్నా. ఇక నిన్ను ఆయన జీవితంలోంచి కట్ చేయలేను, ఎందుకంటే రక్త సంబంధం. రేపొద్దున మీ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి తెలియదు, తెలిస్తే నిజంగా మీ ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి ఏ కార్యక్రమం చేయలేరు వాళ్ళు. ఈడేంట్రా బాబు వీడు ఎంత అష్టనిష్ట దరిద్రుడు, అన్న జీవితం సర్వనాశనం చేశాడు అని. ఈ అమ్మాయితో జీవితం కట్ చేసుకుంటావా ఉంచుకుంటావా మాకు సంబంధం లేదు. నువ్వైతే కట్ చేస్తావు, ఇప్పుడు ఓపెన్ గానే చెప్పావు, వాడుకొని వదిలేసావు. ఒక రకంగా నీకేంటంటే నీ లవరు నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, నీ క్యారెక్టర్ గురించి ఎవరికీ తెలియకూడదు అని. ఇది తెలియచేయటం మా బాధ్యత. ఆ అమ్మాయికి మీ తల్లిదండ్రులకి తెలియజేస్తాం. నీకు ఇచ్చే పెద్ద పనిష్మెంట్ మేబీ లీగల్గా ఉండకపోవచ్చు, కానీ మోరల్గా సొసైటీ పరంగా ఉండాలి. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి ఆ అమ్మాయికి మేము తెలియజేస్తాం. నువ్వు ఏడుస్తావా సస్తావా నీ కర్మ నువ్వు. మేడం గారు మీ పేరేంటండి? కావ్య మేడం. మీరు మేడం అయితేనే బెటర్ ఏమో. కావ్య అని మాట్లాడాలంటే కాస్త కష్టంగానే ఉంది. సరే ఏదైనా కానీ నీ పర్సనల్. అమ్మ ఏంటి ఇంత ఒక మహిళ 1కి 100 సార్లు క్యారెక్టర్ దాకా వస్తే ఆలోచించాల్సిన విషయాన్ని అంత టేక్ ఇట్ ఈజీగా అబ్బాయి చచ్చిపోతాను అన్నాడండి, అందుకే మేము రిలేషన్ పెట్టుకున్నామండి, మా ఆయన పనికిరాడని డిసైడ్ చేసేసావేంటమ్మా? మీకు తెలుసా ఇక్కడ డాక్టర్స్ కూర్చొని ఉన్నారని తెలుసా? పనికిరాని వ్యక్తి బిహేవియర్ ఎలా ఉంటుంది, దానికి ఏం ట్రీట్మెంట్లు ఉంటాయి? లా అండ్ ఆర్డరే చెప్పట్లా, డాక్టర్లే చెప్పట్లా ఒక వ్యక్తి పనికిరాడు అని. ఎందుకంటే ప్రతి దానికి ఈ రోజున మెడిసిన్ ఉంది. నిజంగా నువ్వు అతన్ని లవ్ చేసుంటే ఆ ట్రీట్మెంట్లకి ఏంటని తీసుకొని వెళ్తావు? అంత ఒళ్ళు కొవ్వెక్కి న్యూడ్ వీడియోలు చేసుకునే అంత రేంజ్లో నువ్వు ఉన్నప్పుడు ఆ అవసరం ఏదన్నా ఉంటే తీసుకొని వెళ్ళాలి కదా. పోనీ అతను పనికిరాడా? ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఒప్పుకుంటున్నారు, లేదండి మేము బ్లేమ్ చేసామని. ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి పడేశారు. నీతో కలిసి ఉండడానికి అతనేమి ఇక్కడికి రాలా. అతను కోర్టుకి వెళితే నువ్వు ఈ అక్రమ సంబంధం బయట పెట్టి చావరు, తమ్ముడితోనే ఉందా అని అనుమానించాడని అతని మీద కేసులు ఫైల్ చేస్తారు. మీరిద్దరు పతివ్రతలకు లీడర్లు కదా, మీ ఇంట్లో వాళ్ళంతా నీకే సపోర్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా అట్లాంటప్పుడు మరిదిని ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారు? ఆ అబ్బాయి ఉండడం వల్లే కదా ఈ గొడవ, ఆయన బయటికి పంపించేయండి మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి అని లీగల్గా అతన్ని హెరాస్ చేస్తారు. అది తట్టుకోలేక మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాడు అతను. అతను నీతో కలిసి ఉండడానికి రాలా. నా భర్త కావాలి మరిది కావాలంటే వీడు చండాలంగా. మా షో గురించి తెలుసా ఏం చేస్తామని? చెంపల పగలగొట్టి పంపిస్తాం ఒక్కొక్క దానికి. ఇట్లాంటి చిల్లర క్యారెక్టర్లు పెట్టుకొని వస్తే ఎంత నంగనాచిలాగా చూస్తున్నాం. చూడండి మేడం అసలు ఎంత దారుణంగా ఉంది అమ్మాయి. భర్త కావాలా? విషం పెట్టి చంపేస్తారా మెల్లగా? చేసే చిల్లర పనులన్నీ చేసుకొని. మ్యూచువల్ డైవర్స్ ముందు మీరు అర్జెంటుగా మేము పిటిషన్స్ అగ్రిమెంట్ రాస్తాం ఎంఓయూ, మీరు మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి వెళ్ళాలి. అతని మీద నీకు ఏ కేసులు వేసుకుంటావా, ఏ చిల్లర పనులు చేసుకుంటావా? నువ్వు ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్న ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏం జరిగిద్దో మాకు తెలుసు, ఎటువంటి హెల్ప్లు చేస్తారో మాకు తెలుసు. వాళ్ళ మీద కేసులు వెయ్యాలి అంటే నీ క్యారెక్టర్ దిగజారి ఎక్కడికో వెళ్తుంది. అది నీకు అలవాటు అనుకుంటే నీ కర్మ, నువ్వు జావు. అతని మీద ఏదైనా కేసు వేయాలంటే చీటింగ్ కేసు వేయడానికి కూడా పనికి రాదు. రేప్ చేశాడని వేసుకో ఫాల్స్ కేసు అట్లా, ఎందుకంటే అట్లాంటి వాడికి ఆ పనిష్మెంట్ కావాలి. నేను పడుకొని మత్తులో ఉన్నానండి, న్యూడ్ వీడియోలు చేసుకుంటూ వచ్చి నా మరిది రేప్ చేశాడండి, మా ఆయనకి చెప్తే ఏమవుతుందని వెళ్ళి అభాషణ చేయించుకున్నానండి అని నీలాంటి క్యారెక్టర్లు ఇట్లాంటి పనులే చేస్తారో ఆ పని. అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది, ఒక అమ్మాయితో ఎంత జాగ్రత్తగా ఉండాలి. రియల్గా లవ్ చేసిన వాళ్ళకి ఈ ఫాల్స్ కేసులు పడి నరకం కనిపిస్తుంది బయట. ఇలాంటి వాళ్ళకి అటువంటి కేసు పడాలమ్మా, వేసుకో. మీ ఆయన దగ్గర నుంచి నీకు చిల్లిగా రాదు, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ లేదు, మ్యూచువల్ డైవర్స్ ఇమీడియట్గా మేము బాండ్ రాస్తాం, ఇప్పుడు ఎంఓయూ పేపర్స్ మీద సైన్ చేసి వెళ్ళండి. మీకు కూడా మీ ఇంట్లో తెలియజేస్తాం. వాళ్ళు షాక్ అవుతారు కదా, అంత మంచి అల్లుడు ఎందుకు వదిలేసింది, అతను ఎందుకు డైవర్స్ ఇచ్చాడని. మళ్ళీ ఆయన ఇంటికి వచ్చి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు. ఏం చెప్తారు చెప్పండి, లేదా మీ ఇద్దరికి ఇప్పుడు జైలుకి పంపిస్తాం పోలీసులు పిలిచి. నువ్వు ఆయనతో ఉంటావా లేదా నేను మాట్లాడట్లా, కేసు వేసుకోవడానికి నీకేమి లీగాలిటీ ఉందో చెప్పా. నీ భర్తతో ఉంటాను అనే రైట్స్ నీకు లేవు. ఇంత రెడీ హ్యాండెడ్గా దొరికినాక ఇది టెలికాస్ట్ చేసే ముందే మేము పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. నువ్వు ఇప్పుడు ఒప్పుకోకపోతే ఇప్పుడే పోలీసులు పిలిపించి ఆ పోలీస్ స్టేషన్లో ఇస్తాం కంప్లైంట్. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళకేం సమాధానం చెప్పాలి, నేను పతివ్రతను కదా అని అనుకుంటున్నావేమో. మ్యూచువల్ డైవర్స్ ఇస్తావా లేదా? ఏ కేసులు వేసే రైట్స్ నీకు లేవు. ఇస్తారు మేడం.
సార్ అగ్రిమెంట్ రాయిద్దాం సార్, ఎందుకంటే ఈ అమ్మాయిని నేను నమ్మను, వీళ్ళు దీన్ని ఏం తిరిగి చేస్తారో వాళ్ళ కర్మ వాళ్ళు పండివ్వండి. ఎందుకంటే జీవితకాలంలో ఆ అబ్బాయి తమ్ముడిని అయితే చూడలేడు, అదే పెద్ద పనిష్మెంట్ అతనికి కరెక్ట్గా లేకపోయింది. అసలు నువ్వు జీవితకాలం నీ తమ్ముడిని చూడకు, అతనికి నువ్వు ఇవ్వగలిగే పనిష్మెంట్ ఏదన్నా ఉంటే ఇంతే. ఎందుకంటే నీ కుటుంబాన్ని నాశనం చేశాడు ఒక రకంగా. ఈ అమ్మాయి నుంచి నీ లీగల్గా తప్పించుకోవాలంటే మమ్మల్ని నమ్ముకొని వచ్చాం బాబు, ఈ రోజు నీకు నీ ప్రాబ్లం సాల్వ్ చేసే పంపిస్తాం. మీ తల్లిదండ్రుల గురించి వాళ్ళకి చెప్తాం, వీళ్ళిద్దరి గురించి వీళ్ళ పేరెంట్స్కి కూడా చెప్తాం. ఎందుకంటే వాళ్ళు గుండెలు పగిలి చేస్తారు, కూతురు క్యారెక్టర్ తెలియదు కదా, పిల్ల ఎంత పద్ధతిగా ఉంది అని, ఈ పిల్లకి అన్యాయం జరిగిందా అని. అర్థమవుతుందా? లీగల్ ప్రొసీడింగ్స్ ఏమీ లేకుండా ఓన్లీ మ్యూచువల్ డైవర్స్ తోటి మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఎప్పుడైనా కానీ తప్పు అనండి. వాళ్ళు గోంగూర ఫీల్ అయ్యేదేంటి, జీవితమే పోయింది కదా, నువ్వు ఆ రోజే చెంపలు పగలు కొట్టి అడుగుంటే ఆ ఫోనుల దగ్గర ఆగేవేమో. అర్థమవుతుందా? అర్థమైంది మేడం. మీరు ఇంకా బయట సంబంధాలు పెట్టుకుంటే ఈ రోజున ఆడపిల్లలు చాలా డేంజర్గా ఉన్నారు. అది నిజమో కాదా మీ తమ్ముడు వేస్తున్న ఎలిగేషన్స్ మాకు అర్థం కాల. అలాంటివి ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. అర్థమవుతుందా? సార్ మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మేము లీగల్ సెటిల్మెంట్ ఇది చేయగలం. బాండ్ పేపర్ అరేంజ్ చేయండి, ప్రొసీడింగ్స్ నడిపిద్దాం. ఇక్కడ అమ్మ దీంట్లో ఏమి రాసావంటే, మరిదితో అక్రమ సంబంధం ఉండడం వల్ల నేను ఒకసారి అబార్షన్ కూడా చేయించుకున్నాను, నా భర్తను నేను మోసం చేశాను, ఎటువంటి కాంపెన్సేషన్, పర్మనెంట్ ఎలిమనీ, మెయింటెనెన్స్లు లేకుండా మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడానికి నేను అంగీకరిస్తున్నాను. ఏ రోజు కోర్టుకు పిలిచినా కూడా వచ్చి నేను మ్యూచువల్ డైవర్స్ ఇస్తాను. మా ఇంట్లో వాళ్ళకి తెలియజేసినా నాకు ప్రాబ్లం లేదు. భవిష్యత్తులో నేను ఏదైనా లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తే నా హస్బెండ్ మీద, నా మీద ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. ఇది మీరు అగ్రీ చేసి రాస్తున్న పేపర్. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత ఏ కేసులు వేస్తానని ఎదవ డ్రామాలు వేసినా కూడా ఈ అగ్రిమెంట్ పేపర్ అతనికి ఒక ఆయుధం, మా వీడియో అతనికి ఒక ఎవిడెన్స్. అర్థమవుతుందా? ఇంక ఏమీ చేయడానికి నీకు అవకాశమే లేదు. సైన్ చేయమ్మా. నువ్వు కూడా సైన్ చేయమ్మా, అతనికి కూడా ఇవ్వండి. సంతకాలు బాగా పెట్టడం అలవాటు అనుకుంటా. మేడం లీగల్ ప్రొసీడింగ్స్ చూసుకుంటే ఇది మ్యూచువల్ డైవర్స్కి మనం అడ్వకేట్ని అపాయింట్ చేసి పంపిద్దాం. వాళ్ళిద్దరికి ప్రాబ్లం క్లియర్ అయినట్టే లెక్క. ఇక ఆయన మీద కేసు వేసుకుంటావా, ఆయనతో తిరుగుతావా, ఏం చేసుకుంటారని మీరు తన్నుకోండి బయటికి వెళ్ళి. ఎందుకంటే మీరిద్దరు లైఫ్ లాంగ్ లీగల్గా వెళ్తే ఎంత బాగుంటుందో నాకు తెలుసు. ఖచ్చితంగా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకో. ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, ఆ దుకాణం ఏదో బయటికి వెళ్ళి పెట్టుకోండి. మమ్మల్ని నమ్ముకొని వచ్చిన వ్యక్తికి మనం న్యాయం చేసి పంపిస్తున్నట్టే లెక్క. వెళ్ళండి అమ్మా, బయలుదేరి. ఓకే వరుణ్ గారు. నమస్కారం మేడం. నమస్తే. ఎనీవేస్ వాళ్ళకి చక్కగా బుద్ధి వచ్చేటట్టు చెప్పారు, ఏం చేయాలనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.